2019 నుంచి 24 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని, అలాగే వచ్చే 5 ఏళ్లు గడుస్తాయన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ముఖ్యమంత్రి పదవిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు కళ్లు మూసుకునే పాలించారన్నారు. జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి ఇస్తే 5 నెలలు కళ్ళు మూసుకునేగా పనిచేసావు. నువ్వు కళ్ళు తెలుసుకొని పనిచేస్తే కనీసం ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు నీకు? అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాగా? ప్రజల్ని నువ్వు ఎప్పుడు ఇచ్చేసావు? నువ్వు కళ్ళు మూసుకోబట్టిగా నీకు ప్రతిపక్ష హోదా రాలా? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది? ఇప్పుడు వరకు అయింది ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అంట మాదంట. మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుందండి. అంత అసలు జగన్మోహన్ రెడ్డికి మధ్య ప్రేమించింది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలు అమలు చేశామన్న జగన్ వ్యాఖ్యలను ఖండించారు బుద్ధా వెంకన్న. జగన్ ఏడాదికి 250 పెంచుతా అని అది కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. నువ్వేమన్నా ప్రజలను మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ 3,000 చేస్తాను. ఏం చేయాలి? 3,000 చేయాలి కదా. ఇదేంటండి 250 250 250 250 అంటే హామీలకి కొత్త నిర్వచనం తెలిపాడు. ఒక పని చేయాలంటే పోట్ల వారుగా పని చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే, చంద్రబాబు గారు 4,000 ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పీఠంలో ఉండేమన్నా ఇది వీలు కాని పని, ఇది వీలు కాని వాగ్దానం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు 3,000 ఇచ్చిన వాళ్ళకి 1,000, ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెల 1,000 కలిపి రేపు నెలలో 7,000 ఒకసారి అందుతున్నాక 4,000లో 3,000 వేసి ఇప్పుడేమంటావు? ఇప్పుడు నీ ముక్కు నేరకకు రాసి ప్రజలకి క్షమాపణ కోరతావా?